ఏంటోనండి ఈ మధ్య అంతా ఊరికి వెళ్ళడమే అయిపోతుంది మాటి మాటికి. మొన్న ఫస్ట్ తారీఖునే వెళ్ళానో లేదో మళ్ళీ 15 రోజులు అవ్వకముందే వేరే పని తగిలిందని చెప్పేసి మళ్ళీ ఊరు బయలుదేరాల్సి వచ్చింది. ముందైతే నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆ నైట్కి వచ్చేస్తాను అనుకున్నాను, కానీ ఇంకా వేరే పని ఉండడం చేత పిల్లలు కూడా తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఇంకైతే అప్పటికప్పుడు పిల్లలు బయలుదేరిపించి నాతో పాటు అయితే తీసుకువెళ్ళాను. ఇంకా పిల్లలు నాతో వస్తున్నారు కదా, ఇంకా మా వారైతే నాకు రైల్వే స్టేషన్ వరకు అయితే తోడొచ్చారు. ఇంక ఊర్లో బస్సు ఎక్కించేసి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసామండి. మేము వెళ్ళేటప్పటికి ట్రైన్ ట్రాక్ మీద పెట్టేసి ఉంది, కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకైతే 9:20కి ట్రైన్ ఎక్కేస్తే బొబ్బిల్లో 11:20 అయ్యేసరికి అయితే దిగిపోయామండి. ఇంకా అక్కడ ఒక అరగంట వెయిట్ చేసాం మా నాన్న వచ్చే వరకు. ఇంక మా నాన్న మా కోసం అయితే స్కూటీ పట్టుకొని వచ్చారు. ఇంక వాళ్ళ తాతను చూడగానే వాళ్ళకి అంత ఆనందం కాదు, బండి చుట్టూ తిరుగుతున్నారు. ఇంక బండి ఎక్కేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంక ఇంటికి రాగానే డ్వాక్రా మహిళలు తంబేయాలంటే ఆ పని అయితే చేసుకున్నామండి. ఇంకా ఆ నైటు నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ అయితే ఊర్లోకి ఏనుగులు వచ్చాయని చెప్తే మా అమ్మ అయితే పొద్దున్నే మమ్మల్ని లేపేసి మా పిల్లల్ని నన్ను తీసుకుని అయితే వెళ్ళిందండి. ఇంక ఈ దూరంగా చెట్టు పొదల్లో అయితే ఏనుగు కనిపిస్తుంది కదా, అదేనండి. ఇంకా దూరం నుంచి జూమ్ చేసి ఈ వీడియో అయితే తీసామండి. ఇంకా దగ్గరికి వెళ్తే అది ఎక్కడ కుమ్మేస్తుంది అని చెప్పి ఇంక మేము వెళ్ళేటప్పటికే చాలామంది అక్కడైతే జనాలు అయితే ఉన్నారండి. ఇంకా ఈ ఏనుగు దూరం నుంచి చూడాలి, దగ్గరికి వెళ్ళకూడదని ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే జనాలందరినీ దూరం నుంచి అయితే ఉంచేస్తున్నారు. అందుకనే దగ్గరగా వీడియో తీయలేకపోయాను. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.